తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం వలన గాలివాన ఎక్కువగా రావడంతో ఓబులవారిపల్లె మండలంలో అరటి చెట్లు కాపుకు వచ్చిన సమయంలో గాలి వలన రావడంతో దాదాపు 100 ఎకరాలు అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులు అరటి తోటలను సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. సందర్భంగా సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, బీకేఎంయు కోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య, మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ మాట్లాడుతూ 1 ఎర్రగుంటకోట పంచాయతీ రెవెన్యూలో దళిత బిడ్డ వైకోట హరిజనవాడలో కుప్పం పెంచరయ్య అనే దళిత రైతు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అరటి తోట వ్యవసాయం చేయగా కాపుకు వచ్చిన తోట 18/3/2026 తేదీన రాత్రి 10 గంటల సమయంలో అకాల వర్షం వలన గాలి వాన బీభత్సం రావడంతో కాపు కాసిన పంట పూర్తిగా 5 ఎకరాలు నేలమట్టం కావడంతో దాదాపు 15 లక్షల రూపాయలు నష్టం వచ్చినా కూడా నిన్నటి నుండి ఇంతవరకు అగ్రికల్చర్ అధికారి కానీ రాజకీయ నాయకులు నష్టపోయిన రైతుల దగ్గరికి వచ్చి నష్టపరిహారం ఇస్తామని ధైర్యం చెప్పనందున రైతులు ఆత్మహత్య శరణ్యమని అనుకున్న రైతు వద్దకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పోయి పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చడం జరిగిందని అన్నారు. ఎద్దుల భాస్కర్ తండ్రి వెంకటయ్య అరటి తోట 2 ఎకరాలు 50 సెంట్లు అరటి తోట 2000 చెట్లు నేలమట్టం కావడంతో దాదాపు 4 లక్షల రూపాయల నష్టపోయిన రైతు ఎంతో బాధాకరంతో ఉన్నాడని అన్నారు. 3 కొట్టూడు చంద్ర సుబ్బన్న రైతు పొలం 2 ఎకరాల కాపు కాచిన అరటి తోట నేలమట్టం కావడం జరిగింది. గువ్వ పుల్లయ్య 3000 చెట్లు నేలమట్టడం కావడం జరిగింది. మొగిలి సుబ్బరామయ్య, బండారు గంగయ్య, పల్లిపల్లి రమేష్, చంగరాజు ఢిల్లీ, మొగులుమణి, మొగిలి సింగిల్ రాయుడు, పేట గోపి ఓబులవారిపల్లె మండలంలో వైకోట రెవెన్యూ పంచాయతీలో దాదాపు రైతులు అరటి కాపు కాచిన సమయంలో నోటికాడ కూడు తీసినట్లుగా ఈ అకాల వర్షం వలన రైతులు నష్టపోవడం జరిగింది. ఎంతవరకు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంతవరకు 2 రోజులు గడుస్తున్నా కూడా పొలం కాడికి వచ్చి నష్టపోయిన రైతులను పరామర్శించిన పాపన పోలేదని చెబుతున్నారు. రేపటి రోజు ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్, రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు రైతుల కాడికి రాకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. రైతులకు చిన్న చూపు చూస్తే ఏ రాజకీయ నాయకుడైనా నీలమట్టం అవ్వాల్సిందే, ఏ అధికారైనా సస్పెండ్ అవ్వాల్సిందే. ఇప్పటికైనా తెలుసుకుని వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిక చేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతులు పాల్గొన్నారు. ఆ పక్క నుంచి మమ్మల్ని చూపించి ఆ పక్క నుంచి అంతా చుట్టుకుంటారు. రైతులకు ఇంత నష్టం జరిగి ఉంటే ఇంతవరకు ఏ ఆఫీసర్ కానీ రాలేదు. ఫోటోలు పడ్డా ఫోటోలు తీసుకోవాలి. భూమి 500 సంవత్సరాల భూములు ఆ బాయిలు ఏళ్ళకో మాకు భాగాలు టోటల్ బాయిల్నా మా భూమి ఓకేనా, కెమెరా కట్ చేసా. వైకోట పంచాయతీ కింద ఎద్దల భాస్కర్ అనే నేను ఒక రైతును. ఇక్కడ దగ్గర 2 ఎకరాల చిల్లర నాది అరటి తోట వేసున్నాను. మొత్తం ఏమి ఇది లేకుండా మొత్తం కంప్లీట్గా పూర్తిగా నష్టం అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు నాకు ఏదైనా గవర్నమెంట్ సహకారంతో నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. నా పేరు జయరామయ్య. నేను వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడ్ కార్యదర్శిని. నిన్న రాత్రి అంటే 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మొదలయ్యి గాలి వాన సుమారు 12:30 వరకు వాన వర్షం గాలి ఇవి రెండు తోలుతూ వైకోటలో సుమారు వందలాది ఎకరాల పంట నష్టమైంది, అరటి పంట. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించిన పాపాన పోలేదు. ఇప్పటికైనా స్పందించి లక్షలకు లక్షలు పెట్టి అప్పులు చేసి వ్యవసాయం మీద పెట్టి రైతన్న అప్పులు పాలవుతూ ఉంటే ఇంత నష్టం జరుగుతూ ఉన్నా ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు కానీ రైతు భరోసా వాళ్ళు కానీ సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా అరటి తోటల దగ్గర కానీ ఆ రైతుల దగ్గర కానీ పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా స్పందించి రేపటి లోపల వీళ్ళని ఈ తోటల్ని పరిశీలించి వీళ్ళకి తగు న్యాయం చేయకపోతే కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా బీకేఎంయూగా మేము ఓలార్పల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓబులవారిపల్లి మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం వలన మామూలు వర్షం కాదది, వర్షం విపరీతంగా రావడం, గాలి కూడా భయంకరంగా రావడంతో దాదాపు 7-8 నెలల నుంచి అరటి చెట్లను సాకున్నటువంటి రైతులకు చాలా నష్టం వచ్చింది. ఎందుకంటే కాపుకొచ్చిన సమయంలో ఈ గాలి వచ్చి మొత్తం కాపు కాసే చెట్లన్నీ కింద పడిపోయి నేలమట్టమై నోటికాడ కూడిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మరి ఈ అగ్రికల్చర్ ఆఫీసులు ఎక్కడ ఉన్నారని మేము అడుగుతున్నాం. దాదాపు నిన్న జరిగి ఉంటే 12 గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు అగ్రికల్చర్ ఆఫీసులు ఒక రైతు కాడికి వచ్చి నష్టపోయినారు కదా, ఎవరు నష్టపోయినారు వచ్చి ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా బీకేఎంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ రైతుల మీద మీకు అభిమానం, బాధ అనేది ఉంటే, రైతులు బాగుపడాలనే ఆలోచన మీలో ఉంటే ఇప్పటికైనా వచ్చి అగ్రికల్చర్ ఆఫీసులు ఎక్కడుండారో ఇప్పుడైనా వచ్చి రైతుల కాడికి వచ్చి రైతుల పంటలను పరిశీలన చేసి వెంటనే నష్టపరిహారం అనేది మీరు ప్రభుత్వానికి తెలిపి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం రావాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుకు దాదాపు 2,000 అరటి పిలకలు పడిపోవడంతో దాదాపు 4 లక్షల రూపాయలు నష్టం వచ్చినది. 4 లక్షల రూపాయలు నష్టం వచ్చిన ఇంతవరకు అగ్రికల్చర్ వారు ఇక్కడికి వచ్చి పరిశీలించిన పాపాన్ని పోలేదు. ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, రైతులు నష్టపోతే మేము సహించం. ఎందుకంటే ఇప్పుడు మీరు అగ్రికల్చర్గా మీరు ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ప్రజలు ఇచ్చిన డబ్బులు తీసుకొని జీతాల రూపంలో తీసుకొని తింటూ ఉంటే మరి రైతులను ఆదుకోకపోతే మీరు దేనికని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఈరోజు రేపు ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్క రైతు కాడికి వచ్చి పరిశీలన చేసి నష్టపరిహారం వాళ్ళకి కట్టించాలి. కట్టించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బీకేఎంఈ వ్యవసాయ కార్మిక సంఘంగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి బీకేఎంయు నియోజకవర్గ కార్యదర్శి మరి జయరామయ్య మరి నాగమ్మ పాల్గొనడం జరిగింది. మాకు ఎన్ని